వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త సవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తీరు, అతని మీద పెట్టిన గంజాయి కేసు పైన హైకోర్టు సీరియస్ అయ్యి సిబిఐని దర్యాప్తు చేయమని ఆదేశించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక పోలీసులు తప్పు చేశారో ఒప్పు చేశారో అనేది సిబిఐ తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, సవీంద్రారెడ్డి సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై పెట్టిన పోస్టులు ఎంతవరకు కరెక్ట్? అసలు వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వల్గర్గా పెట్టిన పోస్టులను సభ్య సమాజం హర్షిస్తుందా? ఒక జ్యూస్ షాప్ నడుపుకునే సవీంద్రారెడ్డికి అలాంటి పోస్టులు పెట్టమని ఎవరు చెప్పారు? ఆ పోస్టులు ఎవరు పంపారు? ఇప్పుడు కోర్టులో కేసు వేయించడం వెనక వైసీపీ ఉందని అందరికీ తెలుసు. సిబిఐ సవీంద్రారెడ్డి వెనక ఎవరున్నారో కూడా బయటికి తీస్తే బాగుంటుంది. హైకోర్టు కేసుని సిబిఐకి ఇవ్వటం జగన్ రెడ్డికి అమితానందం కలిగించినట్టుంది. ఈయన గారి 5 ఏళ్ల పాలనలో అంతా ప్రజాస్వామ్యబద్ధంగా సాగినట్టు ఇప్పుడు చంద్రబాబు పాలనలో ప్రశ్నించే గొంతుకును నొక్కేస్తున్నారట. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు పెడుతున్నారట. రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఉన్నాయని తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను వేధించి వెంటాడిన జగన్ రెడ్డి ఈ మాటలు చెప్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. సవీంద్రారెడ్డి లాంటి వాళ్లను పెంచి పోషించిన జగన్ రెడ్డి ఇప్పుడు నీతులు చెప్తుంటే వినడానికే పరమ రోతగా ఉంది.